అభివృద్ధిలో వాకల్పూడి గ్రామం పరిగెడుతోంది. ఎమ్మెల్యే నానాజీ మేనల్లుడు బండ్లపై చింతకాయల సీను మాట్లాడడం తగదు. కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూ వివాదం నేపథ్యంలో వాకల్పూడి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతకాయల సీను కులాలను కించపరిచారని, ఎమ్మెల్యే మేనల్లుడు బండ్లు మాట్లాడాడని చేసిన వ్యాఖ్యలు పొంతం లేని వ్యాఖ్యలని, ఇలాంటివి ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడితే రుజువులు చూపించాలని, రుజువులు లేకుండా మాట్లాడడం తగదని జనసేన నాయకులు గంటా ప్రసాద్, శివకుమార్, కేదెల చిన్నారావు, లాయర్ హేమ పద్మజలు మాట్లాడుతూ వాకల్పూడి గ్రామానికి కోట్ల రూపాయలు ఇప్పించి అభివృద్ధి చేశారని, గ్రామంలో అన్ని చోట్ల అభివృద్ధి చేశారని తెలిపారు. వ్యక్తిగత విషయాలను పార్టీకి అంటగట్టి పార్టీకి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం బాధాకరమని, ఏదైనా ఉంటే మేమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నా పేరు పెచ్చెటి సూర్యకుమారి. నాది వాకలపూడి గ్రామం అండి. జనసేన నాయకురాలు నేను. ఏంటంటే నిన్న చింతకాయల రవి గారు మాట్లాడేదైతే కరెక్ట్ కాదండి. చింతకాయ శ్రీను మాట్లాడేది కరెక్ట్ కాదండి. ఆయన పార్టీలో ఉన్నానంటున్నారు కదా, ఏ రోజున నేను పార్టీలో ప్రతి దానికి నేను వెళ్ళేదాన్ని, ఏ రోజున సరే పార్టీలో కనబడలేదండి. నేను లాల్ జాయిన్ అయినాడు పార్టీ కార్యకర్త కాదండి. నేను జనసేన లీగల్ సెల్, నేను వాకల్పూడి నుంచే ఉన్నానండి. సార్, ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పంతం నానాజీ గారు ఏ రకంగా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ వాకల్పూడికి సంబంధించి వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అభివృద్ధి ఒక రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఈ యొక్క అభివృద్ధిని చూడలేక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి మనుషుల మధ్య. నా పేరు పాల్పి శివకిషోర్, ఆర్బర్పేట జనసేన నాయకునండి. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ, నా సోదరులకు అందరికీ నమస్కారం అండి. మేము ఫిషింగ్ హార్బర్ నుంచి ఉన్నామండి, నాయకుల కింద, జనసేన నాయకుల కింద. మన వాకలపూడిలో చింతకాయల శ్రీను గారు అని పార్టీని విమర్శిస్తూ మాట్లాడారండి. అంటే పార్టీలో నేను ఒక కార్యకర్తని, నన్ను చూడనట్టు పక్కన పెట్టేసినట్టు మాట్లాడారండి నానాజీ గారి గురించి. ఆయన పార్టీ కార్యక్రమంలో మేము పార్టీ పెట్టిన కాడి నుంచి తిరుగుతున్నామండి. ఇంతో ఎమ్మెల్యే గారితో 2 ఇండస్ట్రియల్ ఏరియా రోడ్లో ఓఎన్జీసీలో మీటింగ్ పెట్టారండి. అక్కడ శంకుస్థాపనకు రాలేదా? మొన్న ముంతా తుఫానికి గోవులు దానాకి అక్కడికి వచ్చి ఇవ్వలేదు మీకు? అక్కడ దగ్గరుండి మేము చూసుకోలేదా? మీరు అప్పుడు ఎక్కడ కనబడలేదే చింతకాయల శ్రీను గారు? మరి ముంతా తుఫానికి స్కూల్లోని ఫిషింగ్ హార్బర్ పెట్టడం అందరినీ తీసుకొచ్చి స్కూల్లో పెట్టారు. అప్పుడు సార్ మేము అందరం అక్కడే ఉన్నాం, మీరు కనబడలేదే? మీరు నాయకుడు అయ్యుండి ఆయన వర్షంలో తిరిగి అన్నీ చేసుకుంటే మీరెందుకు రాలేదు? మిమ్మల్ని ఇంకోటి అన్నారు, ఫిషర్మెన్ మత్స్యకారులను అందరినీ ఎన్నోసార్లు వెళ్తే ఆయన కలవలేదని వాయిస్ రూపంలో చెప్పాడు. ఆయన అసలు ఎమ్మెల్యే నన్ను దగ్గర రానవలేదు, నాకు అసలు టైం ఇవ్వలేదు ఆయన కలవడానికి అని చెప్పాడు. ఆయన పార్టీ కండు వేసుకుని మరీ మాట్లాడాడు, నాకు ఎమ్మెల్యే గారు సమయం ఇవ్వలేదు అని. దానికి ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు? సార్, నేను వాకల్పూడి గ్రామంలో నివసిస్తున్నాను సార్. ఇతన మన స్థలం గొడవ ఉంది కదా సార్, ఆ స్థలం పక్కన మేము పక్కన ఇంటికి రెంట్ ఉంటున్నాం. రోడ్డు పక్కన ఉన్నాం. రోడ్డు పక్కన ఉన్నప్పుడు మమ్మల్ని ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు గతంలో ఎవరు ఒక అతను ఫోన్ అడిగితే నేను చూపించి నేను మాట్లాడిస్తాను కదా. ఇతను ప్రెస్ మీట్లో మాట్లాడిన వాడికి ఏ గొడవ మాకు తెలియదు సార్. అతను వెళ్ళారో లేదు సంగతి కూడా మాకు తెలియదండి సార్. నేను చెప్పవలసింది ఏంటంటే, ముంతా తుఫాను కారణంగా 4 రోజులు మన హై స్కూల్ దగ్గర ఉండడం జరిగింది. ఆత్మీయ సమావేశంలో కూడా చాలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాకల్పూడి పిస్సమైన కాలనీలో వెళ్తూనే ఉంటాడు. కానీ ఏంటంటే, ఇంకా నేను నూట్లో కప్ప ఎలా సార్, ఇదే రాజ్యం అనుకుంటుంది కదా సార్. జనసేన పార్టీలో చాలా సీనియర్. ఎవరైతే ఇప్పుడు నానాజీ గారి మీద ఆరోపణ చేశారో చింతకాయల శ్రీనివాస్ గారు జనసేన పార్టీ కాదు. ఇతను గతంలో నేను వైసీపీకి సంబంధించి పార్టీ తిరిగిపడండి. మన పార్టీకి సంబంధించి ఒక 4 రోజుల క్రితం మన జనసేనలో జాయినింగ్ అవ్వారు సార్. ఈ గవర్నమెంట్ రాకముందు ఒక 4 రోజుల ముందు జాయినింగ్ అవ్వారు సార్. ఎలక్షన్ ముందు సార్. జనసేన అంటే వచ్చినది జనసేన. ఈ మాట మీరు వాడబజ్జీల్ని కించపరిచినట్టుగా అన్నీ లాగుంటే నేను రాజకీయానికన్నా కులానికి మద్దతు ఎక్కువిస్తాను. నేను కులంలో పుట్టినని అన్నిటికైతే నేనే ఈ రాజకీయ ఊళ్ళో వెళ్ళిపోతాను. కానీ లేని అన్ని పుకారం చేసి ఉన్నట్టుగా ప్రసారం చేసి ఊళ్ళో నాయకులన్నీ వెళ్ళిపోయి కావాలని దీన్ని ఏదో మీ పర్సనల్ వేసేయండి రాజకీయం చేసి మొదలు పెడతామని చాలా వాడికి అన్యాయం. ఇదే విధంగా మా వాకలపూడి గంపల అబ్బాయి గారు
అతను మాట్లాడాడు ఇలాగ అన్నారు వాడబజ్జీలు ఇలా కించపరిచారు అన్నట్టు అన్నం పని లేదు. ఎందుకంటే మీకు అంత కక్ష? ఊళ్ళో పని చేస్తానన్న కక్ష? ఏ గత ప్రభుత్వం ఏ నాయకుడు చేశాడు? ఏ రోడ్డు వేసాడు? ఇక వాకల్పూడి గ్రామంలో ఎన్ని డ్రైనేజీల్లో వేసాం, ఎన్ని రోడ్లు వేసాం? నీటికి సంబంధించి వాకల్పూడి గ్రామంలో నీటికి సమస్య ఎక్కువ ఉంది లేదా? 5 జలజీవన మిషన్ కట్టడం జరుగుతుంది, నిర్మాణం ఇంకా జరుగుతున్న పనులు. రామకృష్ణ నగర్లో వాటర్ కొత్తవాడ అందరికీ, వాకల్పూడి గ్రామస్తులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరీ ముఖ్యంగా వాకల్పూడి ప్రజల తరపున గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పంతం నానేజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే వాకల్పూడి గ్రామంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కట్టడం జరిగింది, యోగా సెంటర్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్, ఫిషర్మెన్ కాలనీలో గంట సేపు వరుస పడితే ముళ్ళిపోయే ప్రమాదం ఉంది. వైజనగర్ 4, మధురపురం, రామకృష్ణ నగర్, సూరన్ నగర్లో కూడా డ్రైనేజీలు వేయడం జరుగుతుంది. ఈ వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాటర్ పోయే మార్గాన్ని కల్పించడం జరుగుతుంది. డ్రైనేజీని తీసుకొచ్చి మన సూరన్ నగర్ నుంచి వాకల్పూడి ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి గోతులు డ్రైనేజీతో తీయడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ పోయే మార్గం మనకు కల్పించి మేము చెప్పవలసిన ఇంకా ఉన్నాయి. సార్ చేసినవన్నీ ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ వాకల్పూడి గ్రామానికి. వెనకాల బోర్డు చూసుకోండి ఒకసారి. 71,05,00,000 అక్షరాల 71,80,88,195 రూపాయలు ఇంత డెవలప్మెంట్ చేశారు. ఇంత డెవలప్మెంట్ చేసిన నానేజీ గారిని మీరు ఏం చేశారు అని అడుగుతున్నారు. అడిగిన వ్యక్తి ఏ గ్రామంలో ఎంత జరిగింది, ఫీల్డ్ డెవలప్మెంట్కి ఎంత జరిగింది, ఏపీఎస్సీ రోడ్డు వేస్తున్నారు దానికి ఎంత జరిగింది, శ్రీనివాస్ నగర్లో ట్రైన్లు వేస్తున్నారు దానికి ఎంత జరిగింది, గతంలో పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి డ్రైనేజ్ ఏమైనా ఆయన సొంత నిధులు పోస్టులు ఇచ్చింది, దాంతో సుద్దా కూడా మీకు లెక్క చెప్తాం. ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో ఏదైనా గ్రామం ఉందంటే అది ఫస్ట్ మా గ్రామం ఉంటుందని మేము గర్వంగా చెప్పగలం. సీన్ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మేము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు ఇస్తారండి. పార్టీలో ఎవరైనా ఏరే కన్స్ట్రక్షన్ తప్పితే పార్టీని తక్కువ చేసి మాట్లాడితే మీరు ఇవ్వడం కాదు, జనసేన అధినేత గారికి పవన్ కళ్యాణ్ గారికి మేమే ఇస్తాం. పార్టీని తక్కువ చేయొద్దు, పార్టీ తల్లిలాంటిది. ఇది దృష్టిలో ఉంచుకుని మనవాడి సోదరుని చింతకాయల సీన్ గారిని మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు సోదరుడు చింతకాయల సీని గారు ఏదో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మన ఎమ్మెల్యే పంత నానాజీ గారిది. అంతేకాకుండా ఏదైనా గొడవ నీ పర్సనల్ గొడవ ఏదైనా ఉంటే పార్టీ తరఫున మేము అందరం మీకు అండగా ఉంటాం. నీకనే కాదు, గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారు ముందుండి ఏటది ఏం జరుగుతుంది అని మమ్మల్ని అడుగుతారు ప్రతిదీ. అంతేకాకుండా మీరు ఏదో వ్యక్తిగత ప్రతి అంగన్వాడీ స్కూల్లో అంగరంగ వైభవంగా చాలా నీట్గా కావాలంటే మీరు వెళ్ళండి, పక్కన సచివాలయం 3కి వెళ్ళచ్చు, వేరేది ఇంకా టాయిలెట్లు కూడా ఉండేవి కాదు. వాకల్పూడి హై స్కూల్కి ఎంత అభివృద్ధి చేసిందన్నది ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు. నువ్వు మాట్లాడేవంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడించారన్నది మాకు తెలియాలా? ఖచ్చితంగా అన్నీ వస్తాయి. ఎందుకంటున్నామంటే అభివృద్ధి ఆ టైంలోనే ఆయన వచ్చి ప్రాణ నష్టం జరగకూడదని ఆయన దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్ళి బతిమాలి, అమ్మ రా అమ్మ మా బిడ్డలా చూసుకుంటామన్నారు. అలాగే 3 రోజులు వాళ్ళకి ఏ లోటు లేకుండా మమ్మల్ని ఎలా చూసుకున్నారో సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళని అలాగే చూసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇది
దృష్టిలో పెట్టుకుని ఏదో ఎమ్మెల్యే గారి మీద వేసేద్దాం అంటే మటుకు మాత్రం ఇది మేము ఒప్పుకోము. ఇప్పుడు తక్షణమే